రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు, నీళ్లు నిలిచాయంటూ బల్దియాకు ఫిర్యాదులు. వర్షాలతో లోతట్టు ప్రాంతాల జనంలో టెన్షన్, ఈసారి ఇబ్బందులు ఉండవంటున్న మేయర్. పోలీస్ కమాండ్ కంట్రోల్లోనే భారీ దొంగతనం, 38 లక్షల కాపర్ వైర్ చోరీ, 6 అరెస్ట్. భూమిని కాపాడుకోకపోతే 2050 కల్లా నిస్సారం, సేవ్ సాయిల్ ఈవెంట్లో జగ్గి వాసుదేవ్ హెచ్చరిక. హైదరాబాద్లో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు, ఆర్టీఏ అధికారుల తనిఖీలు, సీజ్ చేస్తామని వార్నింగ్. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో పొద్దున్నే వర్షం దంచుకుట్టింది. సాయంత్రం నుంచి చాలా ఏరియాల్లో వాన పడుతోంది. నాంపల్లి, అబిడ్, స్కూటీతో పాటు మీర్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. కీసరతో పాటు కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడుతోంది. దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, మీర్పేట్ ఏరియాల్లోనూ వర్షం పడుతోంది. హైదరాబాద్లో ఉదయం నుంచి అడపాదడపా వర్షం పడటంతో లోతట్టు ఏరియాలను వరద నీరు ముంచెత్తింది. గత 24 గంటల్లో వర్షం కారణంగా ఇబ్బందులపై బల్దియా కంట్రోల్ రూమ్కు జనం ఫిర్యాదు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు 68 ఫిర్యాదులు అందాయి. వీటిల్లో 64 కంప్లైంట్స్ వర్షం నీళ్లు నిలిచిపోయాయని జనం కాల్ చేశారు. చెట్లు విరిగిపడ్డాయంటూ 4 ఫిర్యాదు చేశారు. ఎక్కువ మంది చార్మినార్, ఎల్బీ నగర్ జోన్ నుంచే ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ రాత్రికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, జనగాం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు గంటకు 30 కిలోమీటర్లు ఆ పైన వేగంతో వీచే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చాలా చోట్లకి వ్యాపించాయి. విండ్ స్పీడ్ కూడా మనకు చూసుకుంటే భద్రాద్రి, కొత్తగూడెం వరకు కూడా మనకి 10 నుంచి 15 నాట్ల వరకు కూడా మనకి ఇవి స్ట్రెంగ్త్ అవి కనిపిస్తున్నాయి. నాట్స్ అండ్ నాటికల్ మైల్స్ పర్ అవర్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే భారీ వర్షాలు అవి మనకి పశ్చిమ జిల్లాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొన్ని ఈశాన్య జిల్లాలు, తూర్పు జిల్లాలు, కొన్ని మనకు చూసుకుంటే సెంట్రల్ జిల్లాల్లో కూడా ఈ సిద్దిపేట, అట్లాగే యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్ రూరల్ ఆ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన 3 రోజుల వరకు ఇవ్వటం జరిగింది. చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఇవ్వటం జరిగింది. అయితే ఎల్లో అలర్ట్ అనేది ప్రస్తుతం మోస్తారు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయని తెలపడం జరిగింది. ప్రస్తుతం మనకు చూస్తే హైదరాబాద్లో ఈ 2 రోజులు కూడా ఎక్కువగా క్లౌడీ కండిషన్స్ ఉండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకి చూసుకుంటే మొత్తం హైదరాబాద్ ప్రాంతం అంతటా రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, ఇటు చూసుకుంటే యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి వరకు మనకి ఈశాన్య జిల్లాల్లోని, తూర్పు జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి 40 డిగ్రీ సెల్సియస్ మనకి కొంతమేరకు తగ్గి ప్రభావం అనేది మనకి 36 నుండి 38 డిగ్రీ సెల్సియస్ మధ్యలో రాష్ట్రం అంతటా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాగ్యనగరంలో చినుకు పడితే చాలు వర్షానికి కాలనీలు ఆగమాగమవుతున్నాయి. భారీ వర్షాలు పడితే ఇక బీభత్సం కనిపిస్తోంది. గతంలో వానాకాలం అంటే ఎండల నుంచి రిలాక్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు వర్షాకాలం అంటే హైదరాబాద్ జనంలో టెన్షన్ మొదలవుతోంది. కిందటేడాది వానలు, వరదల పరిస్థితే మళ్లీ వస్తుందని భయపడుతున్నారు లోతట్టు ప్రాంతాల జనం. హైదరాబాద్ నగరంలో వాన పడితే లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునుగుతాయి. సిటీ, శివార్లు అని తేడా లేకుండా చెరువులు, కుంటలకు దగ్గరగా ఉంటే చాలు ఇళ్లలోకి వరద చేరుతుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెడతామని నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో
జీహెచ్ఎంసీ పనులు ప్రారంభించింది. కానీ ఇప్పటికీ చాలా ఏరియాలో పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఏరియాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వరద నీళ్లు పొంగుతున్నాయి. ప్రతి ఏటా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు తమ గోస వినిపించినా పట్టించుకోవట్లేదంటున్నారు. దాంతో చేసేది లేక వర్షకాలం 3 నెలలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు లోతట్టు కాలనీ వాసులు. ఇక్కడ వర్షం వస్తుంది కాబట్టి 3 years క్లెయిమ్ ఇక్కడ ఇట్లా మంత్లీ వాటర్ వస్తూనే ఉంటాయి మాకు. అంటే వర్షం వచ్చినప్పటి నుంచి మాకు నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇక వర్షం వచ్చిందంటే సార్ మాకు భయం ఉంటుంది. ఇక అన్నీ ఇక తీసుకు బయట పెట్టాలని బియ్యం కానీ ఏవి కానీ అన్నీ బయట పైకి పెట్టాలి. ఇట్లా వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు పెడుతుండాలండి, కష్టమే కదా. వర్క్ అవుతుంది అదే దాని ఇప్పుడు వర్క్ అయినా ఏం లాభం అంటే వర్షాకాలం కదా స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా బ్రిడ్జ్ కడుతున్నారు కదా పైన. రాష్ట్రంలోకి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా వచ్చినా ఈసారి భారీ వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మూసి పరివాహక ప్రాంతాల జనంలో ఆందోళన మొదలైంది. జంట జలాశయాలు పొంగి మూసి నిండితే పరివాహన ప్రాంతాలైన చాదర్ఘాట్, చార్మినార్, చంద్రాయనగుట్టతో పాటు ముసరాంబాగ్, రాజేంద్రనగర్, విద్యానగర్, కవాడిగూడ ఏరియాల్లో ఇళ్లు మునుగుతాయి. ఉప్పల్, నాగోల్, రామంతపూర్, హయత్ నగర్, ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీ, టోలీ చౌకీ లాంటి ఏరియాలోనూ అక్రమ కట్టడాల వల్ల చెరువులు నిండి కాలనీలు మునుగుతున్నాయి. చాలా బాధ ఉంటుంది వాన వస్తే. ఎక్కడ పోలేము, ఎక్కడ వెళ్ళలేము, చేయలేము. ఇక ఇక్కడనే ఉండాలి చేయాలి. ఇక ఎట్లా అంటే ఇక చెప్పొద్దు, చాలా బాధ ఉంటుంది. కాలం నుంచి ఇంట్లోకి వచ్చేస్తే మొత్తం ఇక్కడ మన భుజాల వరకు వస్తాయి. ఎవ్రీ టైం వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎలా అంటే వర్షాలు రావడము, నీళ్ళు స్ట్రక్ అయిపోయి మళ్ళీ అదే ఉంటుంది. వర్షాకాలం ఎక్కువ పడిందంటే ఖచ్చితంగా జామ్ అవుతాయి నీళ్ళు. ఇక్కడ ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఉండదు అనమాట. ఎందుకంటే ఇది డౌన్లో ఉండడం వల్ల ఏరియా టాప్ నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇక్కడే ఆగిపోతాయి. కొందరు లోతట్టు ప్రాంతాల్లో సొంత ఇళ్లు ఉన్నా వరదలకు ఉండలేక కిరాయికి ఉండేందుకు వేరే చోటుకు వెళ్తున్నారు. 3 ఏళ్ల క్రితం వరద బీభత్సానికి ఇంకా కోలుకొని పరిస్థితిలో ఉన్నారు. ఇళ్లలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఖరాబ్ అయ్యి తినడానికి తిండి లేక వరద సహాయ శిబిరాలకు వెళ్లిన పరిస్థితులు ఇంకా కళ్ల ముందు కనిపిస్తున్నాయంటున్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా బతకాలని దిగులు పడుతున్నారు. ఈ నల్లా అన్నది ఇక్కడ పక్కన కాలనీ ఉంటుంది, వాళ్ళు సరిగా కట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న వర్షం 1 hour పడ్డదనుకో కథం మొత్తం ఏరియా మొత్తం మునిగిపోతే ఏరియా పబ్లిక్ అంతా రోడ్ మీకు వచ్చేస్తారు. ఈ పబ్లికే ఉన్న ఏరియా కుర్రాళ్ళు అందరూ కలిసి అన్ని క్లీన్ చేసుకుంటాం. అంతేగాని జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఏం చేయరు. నీళ్ళు వస్తే రాళ్ళు, నీళ్ళు వచ్చినాక వస్తారు వాళ్ళు. నిండిపోయింది అని చెప్పి మొత్తం ఖాళీ మొత్తం ఒక 3 సంవత్సరాలు వెళ్ళిపోయినాం. అక్కడ చిలంబరం ఉన్నాం ఖాళీ చేసి ఎవరు మొత్తం నిండిపోయినాక వస్తారు. నిండిపోయిందా ఎట్లా అయిందా ఇట్లా చెప్తారు. హైదరాబాద్ లో వరదల నుంచి ఈసారి కూడా ప్రభుత్వం రక్షించే పరిస్థితి లేకపోవడంతో లోతట్టు ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటున్నారు. కొందరు ఇళ్లపై మరో ఫ్లోర్ వేసుకుంటుంటే మరికొందరు జాకీల సాయంతో ఇంటి ఎత్తు పెంచుకుంటున్నారు. వర్షాకాలానికి బల్దియా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందంటున్నారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. నగరంలో గత ఏడాదిలో పడిన వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి చాలా పనులు చేపట్టినట్టు చెప్పారు. నగరంలో వర్షాకాలంలో జనం ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఎస్ఎన్డిపి పనులు చేపట్టామంటున్న మేయర్ గద్వాల విజయలక్ష్మితో మా రిపోర్టర్ శ్రవణ్ ఫేస్ టు ఫేస్. పట్టణ ప్రగతి ప్రారంభించి 2 వారాలు కంప్లీట్ అయింది. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మాట్లాడదాం. మేడం, 2 వారాలు కంప్లీట్ అయింది పట్టణ ప్రగతి ప్రారంభించి. పట్టణ ప్రగతి హైదరాబాద్లో ఎట్లా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే పట్టణ ప్రగతి మేము 3rd నుంచి ఈ రోజు వరకు చేస్తూ వచ్చామో డెబ్రిస్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్తో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటా కూడా ఎక్కడిదక్కడ వేస్ట్, సిఎండి వేస్ట్ కానివ్వండి, శానిటేషన్ డెబ్రిస్ వేస్ట్ కానివ్వండి, ఒకవేళ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటే అక్కడ రీప్లేస్ చేయడం కానీ, అంటే బేసికలీ ఒక్కొక్క కాలనీకి వెళ్ళి మేము ఒక్కొక్క బస్తీ ఒక్కొక్క కాలనీకి వెళ్ళి అక్కడున్న పబ్లిక్ ని వాళ్ళ గ్రీవియన్సెస్ తెలుసుకుని మరి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు పట్టణ ప్రగతి అంటేనే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇది. అయితే దాంతో పాటు నాలాకి సంబంధించినటువంటి పనులు రాబోయే వర్షాకాలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి పనులు కూడా జిహెచ్ఎంసీ చేపడుతుందా? పట్టణ ప్రగతి అనే మేము నాలాలు క్లీన్ చేయట్లేదు. మాకు 365 జిహెచ్ఎంసీ లిమిట్స్లో 365 days కూడా మేము నాలాస్ క్లీన్ చేస్తూ ఉంటాం. కొన్ని నాలాస్ మనకి మేజర్ ప్రాబ్లమ్స్ మనకి ఏదైతే ఎల్బీ నగర్ లోపల, ఉప్పల్ లోపల, కొన్ని చార్మినార్ జోన్లో ఉన్నట్టు కొన్ని ప్రాంతాల్లో లేవు. కానీ అప్పటికీ కూడా మనం డీసిల్టింగ్ లోపల చాలా కాన్సన్ట్రేట్ చేసి సీయింగ్ దట్ అది అంటే ఆ లెవెల్ వాటర్ లెవెల్ పైన
మనకు రాకుండా కూడా మోర్ సిల్ట్ తీయాలా అనేసి కూడా ప్రత్యేక ఆదేశాలు కూడా ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. మేడం, నిన్న మీరు సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న డీసీలతో జెడ్సీలతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ వర్షాకాలం కోసం ఏ విధంగా ప్రిపేర్ అయి ఉంది జిహెచ్ఎంసీ? ఎంతమంది మ్యాన్ పవర్ని ప్రత్యేకంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలో ఏమన్నా ఉపయోగిస్తున్నారు? తప్పకుండా. ఇప్పుడు మీకు తెలిసినట్టయితే మనకి ఎస్ఎన్డిపి కింద మీకు తెలిసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ విత్ 1000 crores మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. అయితే లాస్ట్ టైం ఏదైతే మనకి ఇనండేషన్ అయ్యిందో, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎల్బీ నగర్ అట్లాంటి జోన్లలో అంటే ప్రయారిటీ బేసిస్గా తీసుకుని ఫస్ట్ ఫేజ్ లోపల మేము 1000 crores పెట్టి ఎస్ఎన్డిపి వర్క్స్ స్టార్ట్ చేసాం. అంటే రీటైనింగ్ వాల్స్ చేయడం కానివ్వండి, నాలా వైడనింగ్ చేయడం కానివ్వండి, ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే నాలాస్ పైన ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం, డబుల్ బెడ్రూమ్స్ కూడా ఆఫర్ చేసాం. ఎవరైతే అక్కడి నుంచి వెళ్ళము అన్నోళ్ళకి కూడా మేము డబుల్ బెడ్రూమ్స్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. 2020లో ఏదైతే వర్షాకాలం లోపల మనం ఇమాజిన్ చేయలే, అంటే 100 years తర్వాత అట్లాంటి వర్షాలు కురవడము. ఎస్, వీ వర్ నాట్ ప్రిపేర్డ్. బట్ లాస్ట్ ఇయర్ మీరు చూసారు, అంత మనకి ప్రాబ్లం అవ్వగానే కూడా మేము ఈజీగా సాల్వ్ చేయగలిగాం. అయితే ఈ ఇయర్ కూడా ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఒక్క ఫెటాలిటీ అంటే ఎవ్వరు కూడా చనిపోకూడదు, నాలాలో మళ్ళీ అదే వరదలు వస్తే ఎవరు చనిపోకూడదు అన్న ఒక భావనతో ఈరోజు మేము ఎవ్రీ నాలా దగ్గర కూడా చైన్ లింక్స్ ఇవ్వడం జరిగింది. సో 1000 కోట్లు పెట్టి ఎస్ఎన్డిపి పనులు చేపట్టినాం అన్నారు. ఆ ఎస్ఎన్డిపికి సంబంధించినటువంటి పనులు ఇప్పటి వరకు ఏ స్టేజ్లో ఉన్నాయి? ఎంత శాతం పనులు పూర్తయ్యాయి? ఇఫ్ ఎట్ ఆల్ పూర్తి స్థాయిలో 100% పూర్తయితే ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుందా? లేదండి, నేను అట్లా అనను, పూర్తిగా సాల్వ్ అవుతుంది అనను. చూడండి, మనం phase 1 అని చెప్తున్నాం, ఎందుకంటే ఇంకా 2, 3 ఒక్కసారి హైదరాబాద్ సిటీ అంతా బాగా చేసేయలేము కదా. సో ఇది phase 1 కింద మనం తీసుకున్న పనులు అవుతున్నాయి. నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినవి కూడా అబౌట్ 90% అంటే ఈ జూలై 2nd week వరకు కూడా అయిపోతాయి కొన్ని పనులు, కొన్ని ఆగస్ట్ వరకు అవుతాయి. ఫైనల్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 2 సంవత్సరాలు హైదరాబాద్ వాసులు వర్షం చూసిన తర్వాత చాలా భయపడుతున్నారు. ఇవాళ ఉదయం కూడా కొంచెం సేపు వర్షం కురిస్తే పాత బస్తీకి సంబంధించినటువంటి గౌలీపుర, ఉప్పుగూడ అలా ఆ ఏరియాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. హైదరాబాద్ నగర వాసులకి వర్షాకాలంలో మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు, మీ ఇంట్లో మీరు హాయిగా ఉండొచ్చు అనేటువంటి భరోసా జిహెచ్ఎంసీ ఎట్లా కల్పిస్తుంది? తప్పకుండా ఇస్తుందండి. అదే నేను చెప్తున్నాను, ఒక మేయర్గా ఇవాళ నేను కానీ నా టీమ్స్ కానీ జిహెచ్ఎంటీ అఫీషియల్స్ అందరూ కూడా మీతోనే ఉన్నారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మా హాట్లైన్ నంబర్కి కాల్ చేయండి. మేము అంటే సివియారిటీ ప్రకారం ఒకవేళ వాటర్ లాగ్ అయిపోయి ఉంటే ఇమీడియట్గా మేము క్లియర్ చేయడానికి, ఆర్ ఇంకేమైనా సివియారిటీ ఉంటే ఒక 1 day ఎక్స్ట్రా పడుతుంది, కానీ మేము మీతో ఉన్నాము. ప్లీజ్ భరోసా ఉంచుకోండి. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మాకు ఫోన్ చేసి చెప్పచ్చండి డైరెక్ట్. ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తున్నాం కదా, రాబోయే వర్షాకాలానికి జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది అని, ప్రజలు హాయిగా మీ ఇంట్లో మీరు ఉండొచ్చు అనేటువంటి మాట హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ దాచారం బస్తీలో ఘనంగా జరిగాయి. బస్తీలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి నారాయణ రాణేతో కలిసి ప్రారంభించారు కిషన్ రెడ్డి. బస్తీ వాసులతో కలిసి గుడిసెలో భోజనం చేశారు కేంద్ర మంత్రులు. అన్నదానంలో బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రజలకు వ్యవస్థపై బాధ్యత లేనంతకాలం, అన్యాయాన్ని ప్రశ్నించినంతకాలం ఎన్ని సంస్కరణలు చేసినా ప్రయోజనం లేదన్నారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్. ఎన్ని చట్టాలున్నా 40 ఏళ్లుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు. చట్టసభ సభ్యుల పదవీకాలం ముగిసేదాకా ఒక్క కేసు కూడా పూర్తి కాలేదని తెలిపారు. పోలీస్ సంస్కరణలపై మాజీ డీజీపీ ప్రకాష్ సింగ్ రాసిన స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ పుస్తకంపై ఓయూ దూర విద్యా కేంద్రం నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు జస్టిస్ చలమేశ్వర్. అంతర్గత కలహాల వల్లే 4% జీడీపీ కోల్పోతున్నామన్నారు రచయిత ప్రకాష్ సింగ్. A book discussion program organized by Mr. Kamal Kumar here, former director of the National Police Academy. This book, The Struggle for Police Reforms in India, written by me, Prakash Singh. This was launched in New Delhi by Mr. Venkaiah Naidu. Since then we have had book discussion programs in Bombay, Mumbai and also in Chandigarh. The idea is to keep the issue of police reforms alive and sensitize people about its need, its relevance, about its urgency. So this program was organized. They all spoke at the occasion.
హైదరాబాద్ బీఆర్కే భవన్ ముట్టడించారు రాష్ట్ర వ్యాప్తంగా టైపిస్ట్ నిరుద్యోగులు. గ్రూప్ 3, 4లలో టైపిస్ట్ పోస్టులను జీవో నెంబర్ 330ని ఎప్పట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో లాగే గ్రూప్ 4 నోటిఫికేషన్లో టైపిస్ట్ పోస్టుల్ని భర్తీ చేయాలన్నారు. న్యాయమైన డిమాండ్లను అమలు చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు టైపిస్ట్ నిరుద్యోగులు. రాష్ట్రంలో అణువణువున సీసీ కెమెరాలతో నిఘా పెట్టే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే దొంగలు పడ్డారు. హైదరాబాద్ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న కంట్రోల్ సెంటర్లో 1 కాదు 2 కాదు ఏకంగా 38 లక్షల విలువైన 38 కాపర్ బండిల్స్ చోరీ చేశారు. సెంటర్లో పనిచేస్తున్న సోను ఖాన్ అనే అంబులెన్స్ డ్రైవర్తో పాటు బిశ్వాస్, రాజన్, బెహెరా మరో 3తో కలిసి కాపర్ వైర్ల బండిల్స్ దొంగించినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు స్టోర్ కీపర్ శంకర్ జార్ఖండ్కు పారిపోయాడని, అతన్ని తొందరలోనే పట్టుకుంటామన్నారు బంజారాయిల్స్ ఏసీపీ సుదర్శన్. నిందితుల నుంచి 38 లక్షల విలువైన 38 కాపర్ వైర్ల బండిల్స్, అంబులెన్స్, 2 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న బంజారాయిల్స్ పోలీసులకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ షార్పూజీ కాపర్ వైర్ల బండిల్ చోరీపై ఫిర్యాదు చేశారు. సెంటర్లో పనిచేస్తున్న వాళ్లే దొంగలుగా తేల్చారు పోలీసులు. మధ్యప్రదేశ్కి చెందిన సోను ఖాన్ కమాండ్ సెంటర్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 2 సెక్యూరిటీ గార్డులు, స్టోర్ కీపర్ కలిసి 2 సార్లు ఈ 38 కాపర్ వైర్ల బండిల్స్ దొంగిలించారు. ఎవరికీ అనుమానం రాకుండా వీటిని అంబులెన్స్లో తరలించారు. ఎన్బీటీ నగర్, బల్కంపేట్, ముషీరాబాద్లో బండిల్స్ అమ్మినట్టు బంజారాయిల్స్ ఏసీపీ సుదర్శన్ చెప్పారు. కాపర్ వైర్లు చోరీ చేసిన 3తో పాటు వాటిని కొన్న మరో 3ని అరెస్ట్ చేశారు. స్టోర్ కీపర్ శంకర్ పరారీలో ఉన్నాడు. ఉదయం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక అంబులెన్స్ డ్రైవర్ సోను ఖాన్ అనే అతను అదుపులో తీసుకోవడం జరిగింది. వారితో పాటు సౌరభ్ బిశ్వాస్ అండ్ రంజన్ బెహ్రా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ వెహికల్లో 4 కాపర్ బండిల్స్ రికవర్ చేయడం జరిగింది. ఒక 30 డేస్లో ఏప్రిల్ 21 నుండి మే 31 వరకు దగ్గరగా 40 డేస్లో 38 బండిల్స్ను కాపర్ బండిల్స్ వర్త్ అబౌట్ 38 lakhsను దొంగిలించి ఇక్కడ స్క్రాప్ దుకాణాలలో వాళ్లకు విక్రయించాడు. అర్ధరాత్రి ఎవరు లేని టైంలో అంబులెన్స్లో దాన్ని మెల్లమెల్లగా కొన్ని తీసుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం చేసి వీళ్ళకు ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, ఈ ఇద్దరైతే ఎవరు ఉన్నారో వాళ్ళ సాయంతో దొంగతనం చేసేవాడు. చేసి వీళ్ళకు అంటే బండిల్స్, కాపర్ బండిల్స్ వాళ్ళకి దగ్గర పెట్టి అమ్మినప్పుడు డబ్బులు ఇస్తామని ఈచ్ బండిల్కు 30,000. ఈరోజు ఇన్ఫర్మేషన్కు మన క్రైమ్ పోలీసులు ఆయన పట్టుకొని మిగతా ప్రాపర్టీ అంటే ఇంటాక్ట్గా 38 బండిల్స్ను రికవర్ చేశారు. భూమిని కాపాడుకోకపోతే 2050 కల్లా 90% ఎడారిగా మారుతుందని హెచ్చరించారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు యోగా గురు సద్గురు జగ్గి వాసుదేవ్. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ సాయిల్ మెగా ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గి వాసుదేవ్తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికులు భారీగా హాజరయ్యారు. భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు వాసుదేవ్. ప్రపంచవ్యాప్తంగా ఆహార, నీటి సంక్షోభాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. The river water must go to the ocean. On the way you can drink, you can irrigate your lands a little bit, you can use it, but river water must go to the ocean. This is a very wrong concept which a lot of states are unfortunately taking. If the river water does not go, enough river water, I would say in ideal conditions minimum 50% should go. But with our population pressure, where we have 4% of the world's land and 17.6% of population, world's population, with this pressure, you cannot expect 50% to flow. At least 25% of the river water must flow into the ocean. Why? India has 7,600 square kilometers of coastline. So along this coastline, there's an ecosystem which is semi-marine kind of ecosystem. It's a completely different ecosystem than the marine
ecosystem and also different from the river water itself, because it's a meeting of these two, meeting and mingling of these two different types of waters. If this buffer goes away, then marine ingress will happen. The marine water will start percolating into the soil and coming in. 7,600 kilometers coastline, 100 kilometers means you would have lost 1/3 of the nation. This is about the same size of land that you partitioned with Pakistan and Bangladesh at one time in 1948. That's how much land you will lose once again if rivers don't flow into the ocean. UNO వాళ్ళు 2015 సెప్టెంబర్లో అంతర్జాతీయ మానవాళి మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా దేశాలకు నిర్దేశించినటువంటి కర్తవ్యాలు, బాధ్యతలు, ఆయా దేశాలు ఏం చేయాలని చెప్పినటువంటి దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి ఆ రోజు ఒక 17 గోల్స్ని ప్రపంచ దేశాలకు వాళ్ళు డిటర్మైన్ చేసినారు. ఆ 17 గోల్స్లో ప్రధానమైనటువంటివి ఈ ధరిత్రిని కాపాడుకోవడం, నేలను కాపాడుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, పచ్చదనాన్ని పెంచడం, అవిద్య లేకుండా చేయడం, పేదరికం లేకుండా చేయడం, శుద్ధమైన నీళ్లు ప్రపంచ మానవాళికి అందరికీ అందేటట్లు చేయడం, యుద్ధాలు లేకుండా చేయడం, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇది 2015 సెప్టెంబర్లో ప్రారంభమైంది. కానీ 2014 2 జూన్కు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం, అంటే అంతకంటే ముందే ఏడాది పైచిలకు ముందే ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి ప్రకృతిపరమైనటువంటివి. తెలంగాణలో హరితహారం ద్వారా 250 కోట్ల మొక్కల్ని పెట్టాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అగ్నివీర్ సైనికులను రిక్రూట్మెంట్ చేసుకుంటున్నామన్నారు ఎయిర్ మార్షల్ బి చంద్రశేఖర్. త్రివిధ దళాల్లోకి అగ్నివీర్ సైనికులుగా 15 నుంచి 21 ఏళ్లున్న యువతను తీసుకుంటామని చెప్పారు. దేశవ్యాప్తంగా 45 నుంచి 50 వేల మందిని తీసుకుని 6 నెలలు ట్రైనింగ్ ఇస్తామన్నారు. అగ్నివీర్ సైనికులు 4 ఏళ్లు ఉద్యోగంలో ఉంటారన్నారు చంద్రశేఖర్. యువతీ యువకులు అగ్నిపథ్ స్కీమ్ను వినియోగించుకోవాలని సూచించారు. అగ్నిపథ్ స్కీమ్ని అనౌన్స్ చేసింది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అగ్నివీర్ ఎవరైతే రిక్రూట్ అవుతారో వాళ్ళని అగ్నివీర్ అంటారు. త్రివిధ దళాలలో ఇక నుంచి ఈ మాధ్యం ద్వారా మేము సోల్జర్స్ని తీసుకుంటాము. వారు 6 నెలల ట్రైనింగ్ తర్వాత 4 ఏళ్ల వరకు మాతో పనిచేస్తారు. వాళ్ళకి రకరకాల ట్రైనింగ్లు, మాకు అవసరమైన విధాన ట్రైనింగ్ ఇచ్చి 4 ఏళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకి సేవానిధి అని ఒక కొత్త స్కీమ్ మొదలుపెట్టారు. అందులో ఆయన రిటైర్ అయిన 4 ఏళ్ళకి అయ్యి మమ్మల్ని వదిలి వెళ్ళే టైంకి ఆయనకి 11,70,000 లంసమ్ అమౌంట్ అవైలబుల్ ఉంటుంది. మాతో పనిచేసిన నాళ్ళు ఆయనకి 48 లక్షల ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ఆయనకి నాన్ కాంట్రిబ్యూటరీ ఇన్సూరెన్స్ కవరు, 40 లక్షల గ్రాట్యుటీ ఉంటుంది. పొరపాటున ఏమన్నా ఇది అయితే ఆయనకి ఏమైనా అవకాశం ఇది అయితే, అదర్ దెన్ దిస్ డిసేబిలిటీ పెన్షన్, హై రిస్క్ అలవెన్స్, మిగతా అన్ని సర్వీస్ ప్రివిలేజెస్ సర్వీస్లో ఉన్న నాళ్ళు వారికి అవైలబుల్ ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఇది ఒక సంచలనాత్మకమైన మార్పు. దేశంలో యువతకి దేశ సేవ చేయడానికి ఒక ఎక్కువ అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశంతో వారు క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ వారికి అవైలబుల్ అయ్యి వారు దేశానికి కాకుండా సొంతంగా కూడా చాలా లాభం పొందుతారని మా ఆశ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వైజ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వేరు ఇది ఉన్నాయి. మినిమం 10th పాస్ వాళ్ళు ఆర్మీలో కొంతవరకు, కొన్ని ఎయిర్ ఫోర్స్లో కొన్ని ట్రేడ్స్కి మేము 10th పాస్ పెట్టుకుంటున్నాము. మిగతా అన్ని 12th పాస్ తర్వాత వారిని మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో మాతో ట్రైనింగ్ అయినప్పుడు వారికి వచ్చే క్రెడిట్ పాయింట్స్ ఏదైతే ఉంటుందో ఈ నూతన విద్యా విధానంలో ఆ క్రెడిట్ పాయింట్స్కి వాల్యూ వస్తుంది. వాళ్ళు డిగ్రీ చేయండి తర్వాత ఏ కోర్స్ అన్న చేసినప్పుడు ఈ పర్టికులర్ క్రెడిట్ పాయింట్స్ వారికి సహాయం చేస్తారు. వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు మళ్లీ మొదలయ్యాయి. ఆటపాటలతో సరదాగా గడిపిన పిల్లలు బడిబాట పట్టారు. దాంతో దూర ప్రాంతాల నుంచి వెళ్లే విద్యార్థుల కోసం స్కూల్ బస్సులు రోడ్డెక్కాయి. అయితే వాటిలో ఎక్కువగా కండిషన్లు లేని వాహనాలే ఉన్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం మొదలైనా ఆర్టీఏ అధికారులు బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయట్లేదంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 25,000 దాకా స్కూల్ బస్సులున్నాయి. ఇన్నాళ్లు షెడ్లకే పరిమితమైన బస్సులు స్కూళ్లు తెరుచుకోవడంతో రోడ్లపైకొచ్చాయి. కానీ వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలోని చాలా స్కూల్ మేనేజ్మెంట్లు తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించలేదు. ఆర్టీఆర్ రూల్స్ ప్రకారం ఏటా మే నెలలోగా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ అలాంటి ప్రయత్నం జరగటం లేదు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కడంతో స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో కండిషన్ లేని బస్సులతోనే ప్రమాదాలు జరిగాయి. అందువల్ల మంచి బస్సులు నడపాల్సిన స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. చాలా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఫైర్ సేఫ్టీకి ఎక్విప్మెంట్స్ కూడా ఉండటం లేదని చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఫిట్నెస్ లేకుండా మే నెలలోనే ఫిట్నెస్కు సంబంధించినటువంటి గడువు ముగిసినప్పటికీ కూడా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పి తెలిసి ప్రైవేట్ యాజమాన్యాలకు తెలుసు, అట్లాగే రవాణా అధికారులకు కూడా తెలుసు. కానీ తూతూ మంత్రంగా ప్రారంభమవుతున్నటువంటి గడియల్లోనే ఫిట్నెస్ కోసం గుర్తొస్తుంది తప్ప షెడ్యూల్ ప్రకారం ఫిట్నెస్ చేయించాలనేటటువంటి నైతిక బాధ్యత ప్రైవేటు యాజమాన్యాలకు లేదు. చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు రవాణా అధికారులకు కూడా లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేయకుండా హడావిడిగా బడులు ప్రారంభించిందంటున్నారు తల్లిదండ్రులు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులతో పాటు బస్సు ఛార్జీలు కూడా పెంచారని చెప్పారు. పిల్లల్ని ఆటోలో పంపాలంటే 10-15 మందిని ఒక్క దాంట్లో కుక్కుతారని, బస్సులేమో కండిషన్లో ఉండట్లేదని పేరెంట్స్ చెబుతున్నారు. ఇప్పుడు స్కూల్కి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో భద్రత అసలు లేదు. ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫీజులు చాలా మంచిగా తీసుకుంటున్నారు. గుంజడం బాగా గుంజుతున్నారు, కానీ అసలు కొంచెం కూడా బాధ్యత భద్రత అనేది లేదు. పోనీ ఆటోలు చూసుకుంటామా, ఆటోలను చూసుకుంటే ఒక 10-15 మందిని ఒకేసారిగా దాంట్లో వేసుకొని వెళ్ళిపోతున్నారు, గొర్రె పిల్లల్ని వేసుకుపోయినట్టు. మా పాపని ప్రత్యక్షంగా 8 మందిని తీసుకెళ్తాడు ఆటో డ్రైవర్ని అడిగితే మీ పాప ఒక్కతే ఇక్కడి నుంచి వస్తుంది, వేరే ఆటో మాట్లాడుకోండి అని అంటున్నారు. ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది అర్థం అవ్వట్లేదు. స్కూళ్లు మొదలయ్యాక కొన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులు 2 రోజులుగా స్కూలు బస్సులు తనిఖీ చేస్తున్నారు. జహీరాబాద్ లో 75, సంగారెడ్డిలో 272, పటాన్ చెరువులో 133తో పాటు జోగిపేట, నారాయణ్ ఖేడ్ ప్రాంతాల్లో కలిపి మొత్తం 480 స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఫిట్నెస్ లేని 15 స్కూలు బస్సులను సీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కుతున్నందున స్కూల్ యాజమాన్యాలు తప్పనిసరిగా ఫిట్నెస్ చెక్ చేయించాలంటున్నారు రవాణా శాఖ అధికారులు. కండిషన్ బాగోలేకపోతే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. చూడ్డానికి అచ్చం బొటిక్స్లో ఉండే షోకేస్ బొమ్మలా కనిపిస్తుంది, కానీ అది బొమ్మ కాదు. దాని పేరు మైత్రి రోబో. వృద్ధులకు సేవ చేసేందుకు 24 గంటలు రెడీగా ఉంటుంది. చిరాకు పరాకు లేకుండా ఆహారం, మందులు సర్వ్ చేస్తుంది. ఈ రోబో ఎక్కడో విదేశాల్లో తయారై ఇక్కడికి వచ్చింది కాదు. మన హైదరాబాద్లో పటాన్ చెరువులో సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన శాస్త్రవేత్త ఇంట్లోనే తయారు చేశారు. రోబో మైత్రి 2కి సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. హైదరాబాద్లో రోబోటిక్ సర్వీసెస్ మనం చూసాం, విన్నాం అండ్ చాలామంది సెల్ఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ రెస్టారెంట్స్లో రోబో హల్చల్ బాగానే ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం రోబో ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో రోబో ఇల్లు అనేసరికి వాళ్ళ సెల్ఫ్ కోసమో లేదంటే వాళ్ళ ఇంట్లో అవసరాల కోసం, వాళ్ళ పిల్లల కోసమో తయారు చేసిన రోబో కాదు, కంప్లీట్ సోషల్ సర్వీస్ కోసం తయారు చేసిన రోబో. సో ఇప్పుడు నేను ఆ ఇంటికి వచ్చేసిన. సో రోబో కూడా మనకు వెల్కమ్ చెప్పేస్తున్నట్టుంది. సో ఈ మైత్రి గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం అండి. సో చూస్తున్నాం మైత్రి 2. సో ఎన్ని డేస్ పట్టింది ఇది మీకు చేయడానికి? ఇది తయారు చేయడానికి 4 రోజులు పట్టింది మేడం. ఇది ఓకే. సో ఫస్ట్ మైత్రి 1 కూడా చేశారని విన్నాం. మైత్రి 1 చేసాం. సో దాని స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉండే, దాని ప్రోగ్రామ్ డిజైనింగ్ ఎట్లా ఉండే అసలు? మైత్రి 1 వచ్చేది కంప్లీట్లీ అది కూడా మొబైల్ ద్వారా కాకుండా అటానమస్ నావిగేషన్ ద్వారా పనిచేస్తుందండి. అది జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా వర్కౌట్ అవుతుంది. అది హాస్పిటల్లో ఆ టైంలో కోవిడ్ పేషెంట్స్ ఇబ్బందులు ఉన్నారు కనుక దానికి ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్, అంటే పేషెంట్తో ఇంటరాక్టివ్ అవ్వడానికి ఆ సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. అంటే 2-వే కమ్యూనికేషన్, డాక్టర్ పేషెంట్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా ఎటువంటి మందులు వాడాలి, ఏ రకంగా చేయాలి అన్న ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ రోబో ద్వారా సప్లై చేసి కమ్యూనికేట్ చేసి అక్కడ డాక్టర్స్ని కొంతవరకు కోవిడ్ బారిన పడకుండా అప్పుడు చేసామండి. సో అండ్ ఈ రోబోట్ వచ్చేది ఈ వృద్ధాశ్రమం కోసం తయారు చేయడం జరిగింది. ఇది మన పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి ద్వారా ఆల్రెడీ లాంచింగ్ చేసాం. ఇది వృద్ధాశ్రమానికి కొన్ని రోజుల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది సో ఇప్పుడు మైత్రి 2కి సంబంధించిన ప్రోగ్రామింగ్ గురించి చెప్పండి. సో అదైతే ఏకంగా రెస్పాండ్ అవుతుంది అండ్ కమ్యూనికేట్ అవుతుంది మైత్రి 1 అని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఎట్లా ఉంటుంది? అంటే ఓన్లీ త్రూ మనకి ఇప్పుడు మేము చూస్తుంటే ఫోన్ త్రూ కమ్యూనికేట్ చేస్తున్నారు, మరి వృద్ధాశ్రమం అంటున్నారు. ఫోన్ త్రూ కమ్యూనికేట్ అనేది కొంత కష్టమైన పని వాళ్ళకి. సో మరి ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి? మనకి ఇప్పుడు గూగుల్ అదే లైక్ ఆటోమేషన్ అన్న విషయం మీకు తెలుస్తుంది. సో అది వాయిస్ ద్వారా ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో ఈ రోబోట్ కూడా మైత్రి అనగానే రెస్పాండ్ అయ్యి ఆటోమేటికల్లీ ఎవరైతే కమ్యూనికేట్ అయ్యారో వాళ్ళ ద్వారా వాళ్ళు నావిగేషన్ చేస్తే అది వాళ్ళ దగ్గరికి మందులు తీసుకురావడం కానీ లేకపోతే వాటర్ కానీ ఫుడ్ కానీ సప్లై చేయడం జరుగుతుంది. అది కొంచెం జస్ట్ ఒక 1 or 2 డేస్లో దాన్ని కూడా అప్గ్రేడేషన్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి దాన్ని వృద్ధాశ్రమానికి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు
మెడిసిన్తో పాటు ఫుడ్ అని కూడా అంటున్నారు. కానీ చూస్తుంటే కాస్త సెన్సిటివ్నెస్గా మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేది కావచ్చు ఒక చాయ్ కాఫీ కేట్లీ, ఒక 1 లీటర్ బాటిల్, అవి పెద్దగా అంత వెయిట్ అయితే ఉండవు. సో ఇవంతా ఓవరాల్ కలుపుకున్నా మనకి 1 kg కూడా ఉండవు. కానీ మరి ఫుడ్ అనేసరికి ఒకేసారి చాలామందికి కూడా పెట్టే అవకాశం ఉంటుంది వృద్ధాశ్రమాల్లో అయితే. సో మరి ఎంత వెయిట్ కెపాసిటీ ఉంటుంది సర్వ్ చేసేటప్పుడు? కెపాసిటీ అనేది ఆల్మోస్ట్ 20 kgs వరకు వెయిట్ కెపాసిటీ చేయగలదు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఇది కంప్లీట్లీ మెటల్ బాడీ. ఇది నార్మల్గా ఇది మనం ప్లాస్టిక్ బాడీతో తయారు చేసింది కాదు. ఇది ఇట్ కెన్ మెయింటైన్ అండ్ దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ద్వారా దాన్ని పడిపోకుండా తయారు చేయడం జరిగింది. అంటే అంత ఫుడ్ వేసినా కూడా ఇట్ కెన్ సస్టైన్ దట్ మచ్ ఆఫ్ వెయిట్ అండి ఇది. ఇంకెన్ని రోజుల్లో కంప్లీట్ మైత్రి ఒక చెప్తే రెస్పాండ్ అయ్యే పరిస్థితికి వస్తుంది? ఒక 2 నుంచి 3 రోజుల ప్రోగ్రామ్ అప్గ్రేడేషన్లో ఉంది మేడం అది. సో దాన్ని ఇన్స్టలేషన్ చేసామంటే ఒక 2 నుంచి 3 రోజుల లోపలనే ఇది తయారవుతుంది. లాస్ట్ మైత్రి 1 ఎంత పడింది అండ్ ఇప్పుడు ఈ కాస్టింగ్ ఎట్లా ఉందండి? మైత్రి 1 వచ్చేటప్పటికి అది దాంట్లో ఇంటరాక్టివ్ సిస్టమ్ పెట్టడంతో అది ఆల్మోస్ట్ 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇది కూడా దీనికి ఆల్మోస్ట్ ఈ మైత్రి 2.0 తయారు చేయడానికి 50,000 వరకు ఖర్చు పెట్టాను. అంటే ఇందులో కొంచెం ఇంటరాక్టివ్ సిస్టమ్ ఒకటి లేదంతే, బట్ దాన్ని కూడా నేను ఫ్యూచర్లో అది మైత్రి 1.0 ఎలా అయితే తయారు చేశానో దీనికి కూడా సేమ్ ఇంటరాక్టివ్ సిస్టమ్ని ఇన్స్టలేషన్ చేసి నేను అందజేస్తాను. హైదరాబాదులకు ఛాయ్తో విడదీయలేని బంధం ఉంది. పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపు రోజులో ఒక్కసారైనా ఛాయ్ టేస్ట్ చూడనిదే నిద్రపోరు. గల్లీ ఛాయ్ నుంచి కాస్ట్లీ కాఫీల దాకా, పేదవాడి నుంచి ఉన్నోళ్ళ దాకా అన్ని రకాల రేట్లలో టీ అందుబాటులో ఉంటుంది. కొన్ని రోజుల వరకు 1-2 రకాల ఛాయ్లే ఉండేవి, కానీ ఇప్పుడు బోలెడు వెరైటీలు సిటీలో కనిపిస్తున్నాయి. పొద్దున లేవగానే కాసింత చాయ్ లేదంటే ఓ కప్పు కాఫీ తాగనిదే డే స్టార్ట్ కాదు చాలా మందికి. ఇంట్లో ఓ కప్పు, ఫ్రెండ్స్ తో చిట్చాట్ చేస్తూ మరొకటి, నైట్ డిన్నర్ తర్వాత ఇంకోటి, ఇలా డే మొత్తంలో కనీసం 2 నుంచి 5 సార్లైనా టీ కాఫీలు తాగుతారు. హైదరాబాద్ గల్లీ నుంచి కాస్ట్లీ కెఫే దాకా అన్ని చోట్ల చాయ్ కాఫీలకు మస్తు డిమాండ్ ఉంటోంది. ఈ క్రేజ్ తోనే గత 5 ఏళ్లుగా సిటీలో ఎన్నో వెరైటీ టీలు పుట్టుకొచ్చాయి. కొత్త ఫ్లేవర్స్ తో, నయా కాన్సెప్ట్స్ తో టీ షాప్స్ వెలుస్తున్నాయి. ప్రస్తుతం సిటీలో పెప్పర్ టీ అని, పెప్పర్ అండ్ బెల్లంతో చేసిన టీ చాయ్ లవర్స్ కు కొత్త రుచిని అందిస్తోంది. మన నిజాంల కాలంలోనే మనం రకరకాల టీలు ఉండేవి. అండ్ తర్వాత కల్చర్ లో భాగంగా మనకి ఇరానీ చాయ్లు అనేవి అక్కడక్కడ అవుట్లెట్స్ మనకి కనిపిస్తూ వచ్చాయి. బట్ చాయ్ అవుట్లెట్స్ ఇందులో స్పెషల్ ఇలాంటి చాయ్స్ రావడం అనేది చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చాయ్. కానీ ఇలాంటి చాయ్ ఎప్పుడు తాగలేదు. ఇది గొంతుకి కూడా చాలా బాగుంది. ఫెంటాస్టిక్ అండి. హైదరాబాద్ లో కాస్ట్లీ కెఫేల్లో ఇండియన్, జపాన్, కొరియన్, యుఎస్ సిగ్నేచర్ టీలను అందిస్తున్నారు. ఆయుర్వేద ఔషధాలతో చేసిన టీలను ఎక్కువ ఇష్టపడుతున్నారు టీ లవర్స్. పాలతో కాకుండా డిఫరెంట్ హెర్బ్స్, మసాలాలతో టీలు రెడీ అవుతున్నాయి. వీటిల్లో ఫ్లవరీ బొకే, స్ట్రెస్ బస్టర్, మొరాకన్, క్లెన్జింగ్ హాట్ కప్ టీ, వైట్ టీ లాంటివి వాడితే జలుబు, దగ్గు లాంటివి తగ్గుతాయంటున్నారు. షుగర్ కు బదులు బెల్లం వాడడంతో బాడీకి ఇమ్యూనిటీ వస్తుందంటున్నారు కేఫ్ నిర్వాహకులు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో ఒక్కో టీ రేటు 200 నుంచి 1000 రూపాయల దాకా ఉంటుంది. Water-based teas also have about 10 varieties of teas, which is very healthy. For example, we have Sanjeevani Classic Green Tea and rose, mint, chamomile, hibiscus, etc. And we have a few burgers, sandwiches, and we also have a bubble tea, which is very rarely available in the city. And we have, of course, we have thick shakes, milkshakes, ice creams, and all bites. Like our signature item is popcorn chicken. హైదరాబాద్ గల్లీ చాయ్ కి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. కెఫేల్లో కాశ్మీరీ పింక్ టీ, బ్లూ టీ, లెమన్ టీ, తందూరి టీ, అల్లం టీ, గ్రీన్ టీ లాంటి వెరైటీలు అందిస్తున్నాయి హోటల్స్. గత 4 ఏళ్లుగా సిటీలో మట్కా తందూరి చాయ్ కి ఫుల్ క్రేజ్ ఉంది. చాయ్ ని మట్టి గ్లాసుల్లో పోసి ఎర్రటి బొగ్గుల మంట మీద కాల్చి సర్వ్ చేస్తున్నారు. ఈ తందూరి చాయ్ ని యూత్ తెగ ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు చాయ్ 5 రూపాయలకు దొరికేది. కానీ ఇప్పుడు మినిమం 10 నుంచి 200 రూపాయల దాకా అమ్ముతున్నారు వ్యాపారులు. సీజన్ తో సంబంధం లేకుండా హైదరాబాద్ లో టీ, కాఫీ బిజినెస్ లు ఓ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయి.
హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఎస్సిసిలో ఓ డిజైనర్ ఎగ్జిబిషన్ కర్టెన్ రైజర్ షో గ్రాండ్గా జరిగింది. మోడల్స్ బ్రైడల్ పార్టీవేర్ ధరించి ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. హీరోయిన్స్ కామాక్షి భాస్కర్, చాందిని భగవాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైనర్లు రూపొందించిన లగ్జరీ జ్యువెలరీ, కస్టమైజ్డ్ డ్రెస్లు, యూనిక్ యాక్సెసరీస్తో ఎక్స్క్లూజివ్ డిజైన్ fashion exhibition in Hyderabad, that is High Life exhibition. June 24th, 25th and 26th ఈ నెలలో HICC Novotello అవుతుంది. So as we all know, I think I've been collaborating with High Life from past a couple of years. I thoroughly enjoy every time coming here and shopping all the accessories, jewelry and attires. సో అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా వచ్చి విజిట్ చేయండి అండ్ షాప్ చేయండి. హై లైఫ్ ఎగ్జిబిషన్ అంటే మీ అందరికీ తెలుసు, స్పెషల్లీ ఆడవాళ్ళకైతే అవుట్ఫిట్కి సంబంధించి చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ సో అలానే ఎప్పట్లాగానే ఈ 24, 25, 26 జూన్ HICC నోవెటల్లో అరేంజ్ చేయడం జరిగిందనమాట. హై లైఫ్ ఎగ్జిబిషన్ తప్పకుండా రండి. మీకు కావాల్సిన బ్రైడల్ వేర్ అవుట్ఫిట్స్ కానివ్వండి, జ్యువెలరీ ఐటమ్స్, యాక్సెసరీస్ అండ్ డెకోర్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఎంత మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంటుందో హై లైఫ్ ఎగ్జిబిషన్లో తప్పకుండా రండి. 24, 25, 26 జూన్ HICC నోవెటల్లో షాప్ చేద్దాం. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.